కావలిలో 600 కోట్ల విలువైన 120 ఎకరాలు భూమి అన్యాక్రాంతమైంది. ప్రభుత్వ భూములని రకరకాలుగానే ఒక ఇష్యూ నడిచింది. దానిపైన కూడా మీరు మాట్లాడారు. దానిపైన యాక్షన్ ఏంటి? నడిచింది కాదండి, ఆ విషయాన్ని వాస్తవాన్ని బయటికి పెట్టిన వ్యక్తిని కూడా నేనే. అవును, నేనే సర్వే చేపించా. సర్వే నెంబర్ల వారీగా 123 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ జరిగింది అనే విషయాన్ని బయటపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి అర్జీగా ఇచ్చింది కూడా నేనే. ఎమ్మెల్యేగా నా పాత్ర ఆక్రమణ జరిగినటువంటి దాని విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నాకై నేనే ఇరిగేషన్ అధికారులు, ఆర్డీఓని, ఎంఆర్ఓని, మున్సిపల్ కమిషనర్ని రివ్యూ చేసి కొంత ప్రాంతాన్ని కూడా కొట్టడం కూడా జరిగింది. కాలువలన్నిటినీ కూడా తీయటం జరిగింది. ఆక్రమించిన భూములకి స్ట్రెంచులు కొట్టడం కూడా జరిగింది. గుంట పూరంబోకు 656 సర్వే నెంబర్ని ఫ్రీ హోల్డ్ చేస్తే కలెక్టర్ దగ్గరికి 6 సార్లు తిరిగి ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీని సుకుమార్ రెడ్డి గారు నేను ఈరోజు నా 25 కోట్ల రూపాయలు వ్యాస్తి ఈరోజు బయటికి తీసి ఎంఆర్ఓ చేత నోటీసులు ఇప్పించి ఈరోజు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయించాం. అది ఒక పాకెట్గా ఉంది కాబట్టి సాధ్యమైంది.